ఢిల్లీ కోటలో చెన్నై గర్జించింది. శాంసన్ మెరుపులతో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తయింది. సొంత మైదానంలో ఢిల్లీ జట్టు తలడిల్లుగా చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శాంసన్ అద్భుత ఇన్నింగ్స్తో చెన్నైని గెలిపించగా ఢిల్లీ వరుస ఓటములతో ప్లేఆఫ్ రేసులో వెనకబడింది. ఐపీఎల్ 48వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. 156 పరుగుల లక్ష్యంతో బరిలో చెన్నైని సంజు శాంసన్ తన వీరోచిత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. కేవలం 52 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచిన శాంసన్ చెన్నైకి ఈ సీజన్లో అత్యంత కీలకమైన విజయాన్ని అందించాడు. కార్తిక్ శర్మ అతనికి చక్కని సహకారం అందించడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటింగ్ విఫలం కావడానికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్ తడబడమే. నిశాంక, కేఎల్ రాహుల్ శుభారంభం ఇవ్వలేకపోగా నితీష్ రాణా వంటి కీలక ప్లేయర్లు నూర్ అహ్మద్ స్పిన్ ఉచ్చులో పడి వికెట్లు పారేసుకున్నారు. మిడిల్ ఆర్డర్లో స్టబ్స్, సమీర్ రిజ్వీ పోరాటంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. చెన్నై బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ కీలకమైన 2 వికెట్లు తీసి ఢిల్లీ స్కోరు వేగాన్ని అడ్డుకున్నాడు. ముఖేష్ చౌదరి, అఖిల్ హుసేన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశారు. పిచ్పై ఉన్న నెమ్మదిని ఆసరాగా చేసుకున్న చెన్నై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు 4లు, 6లు కొట్టే అవకాశం ఇవ్వకుండా ఒత్తిడి పెంచి సక్సెస్ అయ్యారు. 155 పరుగులు తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఢిల్లీ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆరంభంలోని వికెట్లు తీసి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టడంలో వారు ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా అన్షుల్ కాంబోజ్ 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి సీనియర్లు కూడా సంజు శాంసన్ను అడ్డుకోలేకపోయారు. ఫీల్డింగ్లో క్యాచ్లు జారవిడడం కూడా ఢిల్లీకి శాపంగా మారింది. ఈ ఓటమితో ఢిల్లీ ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారగా చెన్నై తన అవకాశాలను మెరుగుపరుచుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.